ఆపరేషన్ సింధూర్లో ప్రధాన భూమికను పోషించినటువంటి మన సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశించి విజయ్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అసహనాన్ని వ్యక్తం చేసింది. విజయ్ షా గారు నోటి దోలతో చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తన మంత్రి పదవినే పోగొట్టేలా ఉన్నాయంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు విజయ్ షా గారు సోఫియా ఖురేషి గారిని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, దాని మీద సుప్రీంకోర్టు ఎందుకు అసహనం వ్యక్తం చేసింది అనేది పూర్తి స్థాయిలో మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనికాధికారి అయినటువంటి కర్నల్ సోఫియా ఖురేషి గారు, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీరిద్దరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, దానివల్ల ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఉగ్రవాదులను ఉద్దేశించి విజయ్ షా గారు, ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన ఒక అర్థంతో వచ్చేలాగా వ్యాఖ్య చేయబోయి మరో అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్య చేశారు. ఆయన ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఉగ్రవాదులు, అసలు ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు మన హిందువుల మీద దాడి చేశారు. అయితే ఏదైతే ఉగ్రవాదులు దాడి చేశారో ఆ ఉగ్రవాదుల మీదకి ఆ ఉగ్రవాదుల చెల్లైనటువంటి సోఫియా ఖురేషి గారిని ప్రయోగించామంటూ ఆ అర్థం వచ్చేలాగా విజయ్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపడమే కాదు, అతని పదవిని కూడా పోగొట్టేలాగైతే ఉన్నాయి. అసలు అతను ఏమన్నాడు అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటిపైన సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల వేళ ఆయన పదవీ గండం ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ షా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆయన్ను ఇంకా ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంలో మే 28న నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మంత్రిపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ పై దర్యాప్తునకు 3 సభ్యులతో ఏర్పాటైనటువంటి సిట్ ఆ రోజున నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా విజయ్ షా మీద చర్యలు ఉండొచ్చని భారతీయ జనతా పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. పాకిస్తాన్ పై పోరుకు సంబంధించినటువంటి వాటి మీద వివరాల మీద మీడియాకు సమాచారం వెల్లడిస్తూ సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషి పైన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి విజయ్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమెను విజయ్ షా ఉగ్రవాదుల సోదరిగా పేర్కొనడం పైన దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇదే అంశంపై నిన్న జరిగినటువంటి విచారణలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, సారీ చెబుతున్నప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లుగా నటిస్తారు, మరికొన్నిసార్లు మొసరి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది? ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ కూడా విజయ్ షాని కోర్టు మందలించేటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా విజయ్ షాకి సారీ చెప్పడానికి ఉన్నటువంటి ఆ అభ్యంతరాలు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ భారత సైనికాధికారిగా ఆపరేషన్ సింధూర్లో ఆవిడ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ అసలు ఉగ్రవాదులకి సోఫియా ఖురేషి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అయితే ఉంది. అసలు సోఫియా ఖురేషి గారు లాంటి వ్యక్తిని ఉగ్రవాదులతో ఎలా పోలుస్తారు ఈ విజయ్ షా అంటూ కూడా నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడ్డారు. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి మహిళల పట్ల మీరు గౌరవంగా ప్రవర్తించాల్సింది పోయి అసలు
ఆపరేషన్ సింధూర్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సోఫియా ఖురేషీ గారి గురించి మీరు ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అభ్యంతరకరంగా అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సోఫియా ఖురేషీ గారికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటూ కూడా నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చేసుకొని అతన్ని ట్రోల్ చేశారు. అయినప్పటికీ ఆయన వైఖరి మారలేదు. ఆఖరికి సుప్రీంకోర్టు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా తన వైఖరిని ఆయన మార్చుకోవాలి. దానికి కారణం ఏంటనేది అర్థం కావట్లేదు. నిజంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా మహిళలకి గౌరవం ఉంటుంది. ఇతను అనవసరంగా సోఫియా ఖురేషీ గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా ఆవిడికి క్షమాపణలు చెప్పడానికి ఆయన సంకోచిస్తున్నారు అంటే అతను నిజంగా ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన వైఖరి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఒక మహిళకి క్షమాపణలు చెప్పడానికి నీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఆ వ్యాఖ్యలు చేసి బట్టే కదా నిన్ను క్షమాపణ చెప్పమని అడుగుతుంది. నువ్వు ఆ వ్యాఖ్యలు కనుక చేసి ఉండకపోతే నిన్ను క్షమాపణలు చెప్పమని ఎవరు అడగరు కదా. మరి ఎందుకు మీరు క్షమాపణలు చెప్పడానికి వెనకాడుతున్నారు? మీ మంత్రి పదవి పోతుంది అని తెలిసినా మీరు స్పందించడం లేదు అంటే మీ వైఖరి ఇంతేనా అంటూ కూడా నెటిజన్లు అయితే నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే మధ్యప్రదేశ్ మంత్రి అయినటువంటి విజయ్ షా గారికి తన నోటి దౌల వల్ల మంత్రి పదవి గండం అయితే ఉంది. ఆ మంత్రి పదవి ఊస్టింగ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే పెద్ద ఎత్తున కూడా అసలు మిమ్మల్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకముందే మీరే రాజీనామా చేయాలి, లేదంటే మనస్ఫూర్తిగా మీరు సోఫియా ఖురేషీ గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ కూడా నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన్ని అయితే వదిలేటువంటి ప్రసక్తే లేదన్నట్లుగా వాళ్ళ కమెంట్లు చూస్తే మనకు అర్థం అవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా కీలకమైనటువంటి పాత్ర ఆపరేషన్ సింధూర్లో సోఫియా ఖురేషీ గారు అలాగే వ్యోమికా సింగ్ గారు వీరిద్దరు కూడా పోషించారు. ఆ తర్వాత కూడా అసలు వారు మీడియా ముందుకు వచ్చి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మన వాళ్ళకి పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా సరే మీ నోటి దోల తగ్గించుకోండి అంటూ కూడా అతనికి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.